డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీ ప్రభుత్వం ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. 22A జాబితా 22A జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో మంత్రి అనగాని తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేటు భూములను 22A జాబితా నుంచి పూర్తిగా తొలగించారు. నూతన సంవత్సరం బహుమతిగా భూ యాజమానులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. 22A జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో మంత్రి అనగాని తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేటు భూములను 22A జాబితా నుంచి పూర్తిగా తొలగించారు. నూతన సంవత్సరం బహుమతిగా భూ యజమానులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సందీప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే భూమి ఎవరైతే రైతులు ఉన్నారో అలాగే భూ నిర్వాసితులు అలాగే భూమి యజమానులు ఉంటారో వారందరికీ ప్రజలందరికీ కూడా రెవెన్యూ శాఖ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ కానుకను ప్రభుత్వం ఇచ్చేట్టుగా భావించాల్సి ఉంటుంది. 22A జాబితా నుండి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైల్ మీద సంతకం చేశారు. 5 రకాల భూములను 22A జాబితా నుండి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ కూడా కానుకగా ఇది తొలి సంతకం కూడా చేస్తామని చెప్పి మంత్రి అనగాని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మిగిలిన 4 రకాల భూములపై కూడా త్వరలో జీవోఎం లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా స్పష్టం చేశారు. ప్రైవేటు భూములను 22A జాబితా నుండి పూర్తిగా తొలగింపు, అలాగే ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్న అధికారులు సుమోటోగా తొలగించాలి. ప్రస్తుత అలాగే మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉండే నిషిద్ధ జాబితా నుండి తొలగించాలి. స్వాతంత్ర సమర యోధుల భూములకు కూడా 22A నుండి తొలగించాలి అని చెప్పి కూడా తెలుస్తుంది. అలాగే రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22A నుండి తొలగించారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమాధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ కూడా సరిపోతుంది. 10/1 రిజిస్టర్ అలాగే అడంగల్స్ SFA లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా ఓకే చేయాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అసైన్మెంట్ రిజిస్టర్లు అలాగే DR దస్త్రాలు ఉన్నా చాలు, వారికి సంబంధించినటువంటి పని చేసి పెట్టాలి ప్రజలకు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఏదైతే ఇప్పుడు ఈ సంతకం చేశారో అది కూడా వర్తించే అవకాశం ఉంది. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదో ఒకటి సరిపోతుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ల్యాండ్ కు సంబంధించి వారి భూమికి సంబంధించి ఏ చిన్న హిస్టరీ డాక్యుమెంట్ ఉన్నా కూడా దాన్ని బేస్ చేసుకొని వారికి పని చేసి పెట్టాలని చెప్పి సారాంశంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దాదాపు 8 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా 22A నుండి తొలగించాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇంకా అదనంగా పత్రాలు కావాలని భూ యజమానులను ఇబ్బంది పెట్టవద్దు, ఆఫీసుల చుట్టూ తిప్పవద్దు అని చెప్పి కూడా ఇందులో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ బాధితులను న్యాయం కావాలని చెప్పి పని కావాలని వస్తారో వాళ్ళను ఇబ్బందులకు గురి చేయొద్దు, వాళ్ళకి న్యాయం చేసి పంపించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి తెలుస్తోందని చెప్పి తెలుస్తూ నూతన సంవత్సరం బహుమతిగానే భూ యజమానులకు భారీ ఊరటనిచ్చే వార్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. రైతులకు భూ యజమానుల హక్కుల రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ పూర్తి స్థాయిగా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 22A జాబితా నుండి తీసేసినటువంటి కొన్ని రకాల భూములను తొలగిస్తూ కూడా రెవెన్యూ శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై తమ భూమికి సంబంధించినటువంటి ఏదన్నా పెండింగ్ ఉంటే ఇప్పుడు చాలా సులువుగా తమ భూమి తాము వారు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయించడం కానీ లేదంటే కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిష్కారం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్స్ పరస్పరం జరిగితే మాత్రం ఆదాయం వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వానికి. మొత్తానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వము తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం మాత్రం సామాన్య భూ యజమానులకు అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.